హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ కాన్వర్స్. అండ్ ఇవాళైతే మనం 'ది రాజా సాబ్' మూవీ కోసమైతే మాట్లాడేసుకుందాం. అండ్ మన మారుతి గారైతే ఈవెంట్స్‌లోని మీరు ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా పర్లేదండి 1% ఎక్కువే ఇస్తాను అని అన్నారు. అండ్ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయినా ఇంటికొచ్చేయండి అని ఏకంగా అడ్రెస్సే పెట్టేసారండి. మరి ఫెయిలయ్యారా? ఇంటికెళ్ళిపోవచ్చంటే మారుతి గారు ఇంటికెళ్ళిపోవచ్చు గానీ, మారుతి గారైతే ఫెయిల్ అవ్వలేదండి. ఎందుకంటే సినిమా ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు కానీ, అలా అని చెప్పి మరీ వరస్ట్‌గా కూడా లేదండి. అండ్ టాపరు డిస్టింక్షన్ కొడతాడు అనుకున్నోడికి 100కి 75, 80 మార్క్స్ వస్తే ఎలా ఉంటదో అలా ఉంటది. ఏదో ఎక్స్‌పెక్ట్ చేసాం ఎక్కువ కొట్టేస్తాడని. కానీ కొట్టలేదు అంతే. జస్ట్ మూవీ మొత్తం మనకి చాలా ఫ్లాట్‌గా ఎళ్ళిపోతుంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం లేపుదామని ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు అంతే. అండ్ ఎందుకు ఏంటి? అసలు ఈ సోదంతా కాదు మూవీ రివ్యూ చెప్పరా అంటే చూసేద్దాం. అండ్ మూవీ నాకెలా అనిపించిందంటే ఓకే అండి. ఇట్స్ ఎ గుడ్ అంతే. మరీ అద్భుతం అని చెప్పలేము. అలా అని ఏం లేదు కదా ఇందులోని అని చెప్పలేము. అండ్ స్టోరీ ఏంటంటే ఫస్ట్ మనకి అసలు స్టోరీ ఏంటంటే ట్రైలర్‌లో చూపించిందేనండి. మన హీరో వాళ్ళ నానమ్మ వాళ్ళ తాత కోసమైతే వెతుకుతా ఉంటారనమాట. అసలు ఈ తాతకి ఏమైంది? ఆ తాత ఎవరు? అండ్ ఈ మధ్యన ఈ బంగ్లా ఏంటి? అండ్ లాస్ట్ మనోడు ఏం చేశాడు? అండ్ తాత దెయ్యం అంటున్నారేంటి? అసలు ఈ మాయలు ఇవన్నీ ఏంటి? అన్నది మెయిన్ స్టోరీ అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అలా మాట్లాడేసుకుందాంటే ఫస్ట్ హాఫ్‌కొస్తే స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ మ్యూజిక్‌లో గాని, ఇంట్రొడక్షన్ సీన్స్ గాని చాలా బావుంటదండి. బట్ చిన్న డిసప్పాయింట్‌మెంట్. అండ్ అక్కడి నుంచి స్లోగా స్టోరీ ముందుకు అలా కదులుతుంటది గానీ, అంతగా ఏం అనిపించదు. ఓకే. అలా వెళ్తుంది కదా! అని అనిపిస్తది. అండ్ అక్కడి నుంచి హీరోయిన్స్ తోటి ఓల్డ్ టెంప్లేట్ డైలాగ్స్, సీన్స్ అండ్ అక్కడక్కడ మన 'ప్రభాస్' గారిది నేచురల్ ఎటకారం డైలాగ్స్ అండ్ మంచి ఇంటర్వెల్‌లో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటది. ట్విస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఇలాగా ఫ్లాట్, ఓకేష్ ఏదో వెళ్ళింది అనైతే అనిపిస్తదండి. కొంచెం అక్కడక్కడ సాటిస్ఫై అయితాం అంతే. అండ్ సెకండ్ హాఫ్‌కొస్తే మొత్తం ఒక ఫ్లోలో కొట్టేసారండి మొత్తం. హీరో, హీరోయిన్స్ మధ్య కొంచెం కామెడీ సీన్స్ అండ్ మళ్ళీ కొంచెం ఫ్లాట్‌గా ఎళ్తది ఒక 15 నిమిషాలు. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిద్దండి. హాస్పిటల్ సీన్ దగ్గర నుంచి లాస్ట్ వరకు మంచి హై ఒస్తది. క్లైమాక్స్ వరకు అయితే ఇచ్చి పడేసారు అంతే. అండ్ ఎండింగ్ చిన్న క్లిప్పు పార్ట్ 2కి లీడ్‌గా అయితే వదులుతారు. అండ్ ఇట్స్ గుడ్. అండ్ పాజిటివ్స్ ఏంటంటారు మూవీలోని మన తమనోళ్ళనండి. కుదిరిన ఏరియాస్ అన్నిటిలోని గట్టిగా ఇచ్చేసాడు. అండ్ 'ప్రభాస్' గారు నేచురల్ న్యూట్రల్ యాక్టింగ్ తోటి అండ్ మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ కూడా బానే కనెక్ట్ అయ్యాయి. అండ్ విజువల్స్ అంటారా? కుమ్మేశారండి. చాలా కష్టమైన విజువల్స్ అన్ని చాలా అద్భుతంగా చేసి చూపించారు. కాకపోతే సింపుల్‌వి చిన్న చిన్నవి వదిలేశారు. అండ్ విచ్ ఆర్ నెగ్లెక్టెడ్ అంతేం అనిపించదు. చూసిన పట్టి పట్టి చూస్తే గాని దొరకరు. కానీ దొరికితే మాత్రం ఫుల్లు ట్రోల్సే. అండ్ మూవీకి మెయిన్ నెగెటివ్స్ అంటారా? ఔట్‌డేటెడ్ స్టోరీ టెల్లింగ్. మంచి సీన్స్ ట్రిమ్ చేసేసారు. అండ్ చాలా ఫ్లాట్‌గా అనిపిస్తది. మంచి మంచి సీన్స్ అయితే తీస్తారు. చాలా డిసప్పాయింట్ అయ్యామండి. అండ్ అందులో ఒక సీనే యాడ్ చేస్తానని చెప్తారు ఫెస్టివల్ తర్వాత. అండ్ ఎందుకు? మేబీ ఎడిటింగ్ ఫాల్ట్ ఏమో! చిన్న ఫాల్ట్స్ ఏమన్నా కరెక్షన్ చేసి పెడతారేమో అనైతే అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఒక్క ముక్కలోనే మూవీ ఎలా ఉందంటే అండ్ ఒక్క ముక్కలోనే ఎక్కువ మాస్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనెళ్ళండి. అండ్ మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నా గెస్ ప్రకారం న్యూట్రల్ ఆడియన్స్‌కి, జనరల్ ఆడియన్స్‌కి అయితే ఎక్కేస్తదేమోనండి. అండ్ ఈ మూవీకి మంచి స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అండి. అండ్ మరీ అంత వరస్ట్ అయితే ఏం గాదు. ఒక్కసారి ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా చూసేయొచ్చు. అండ్ హారర్ కామెడీ కదా! ఫ్యామిలీస్‌తో చూడొచ్చా లేదా అంటే అబ్సల్యూట్‌లీ ఫ్యామిలీతో చూసేయొచ్చండి. ఎలాంటి ఏ సర్టిఫికేట్ సీన్స్ గాని, హారర్ ఎఫెక్ట్ సీన్స్ గాని ఏముండవు. అండ్ హారర్ ఎలిమెంట్స్ కూడా లైట్‌గానే ఉంటాయి. విచ్ ఆర్ చూసేయొచ్చు పర్లేదనైతే అనిపిస్తది. అండ్ వణికేసే సీన్స్ అయితే ఏం లేవు. అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.